హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. చాలా సింపుల్గా మనం 2 నిమిషాల్లో చిన్న చేపలైతే కర్రీ చేయబోతున్నాను. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక 2 పెద్ద సైజు టమాటాలు, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసేసి కుక్కర్లో వేసేసానండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 3 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పేస్టు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపలైతే తీసుకున్నాను నేను 1/2 కేజీ వరకు. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకున్నాను. అలాగే 1/4 స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి, గుప్పెడు కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసి తర్వాత ఈ చెంచాతో అంతా మసాలా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవడమే అండి. మీకు కనుక కారం ఎక్కువ కావాలనుకుంటే మీకు ఎంత కావాలో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చిన్న చేప కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సింపుల్గా రెడీ చేసుకునే కర్రీ అయితే రెడీ అండి.